హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు అయితే బెండకాయ రెసిపీ అయితే నేను చేయాలనుకుంటున్నాను. ఇక సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తాను. బెండకాయ చాలా జిగురుగా ఉంటుంది కదా, అలా కాకుండా చిటికలు అయిపోయేలాగైతే మీకు చేసి చూపిస్తాను, చూసేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి. అలాగే ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి అయితే లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ఓకే, ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇవి కేజీకి ఎక్కువనే ఉన్నాయన్నమాట. ఇక మేము 2 మెంబర్సే కదా, ఒక హాఫ్ అయితే తీసేసుకొని నేను స్టార్ట్ చేస్తాను. అండ్ హాఫ్ కేజీ అయితే తీసేసుకుంటున్నా. ఇందులో సగం తీసుకున్నాను అనమాట. మేము 2 మెంబర్సే కదా, ఇంకా అంత ఎక్కువ కర్రీ డిన్నర్కి ఏం చేస్తాము. ఇక హాఫ్ తీసేసుకొని అయితే నీట్గా అయితే వాష్ చేసుకుంటాను. నీట్గా అయితే వాష్ చేస్తున్నాను. అండ్ బెండకాయలన్నీ వాటర్లో నుంచి సైడ్ తీసేసుకుంటున్నాను. అండ్ బెండకాయని 3 తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇలానే కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ముద్దురుగా ఉంది కాబట్టి సైడ్కి తీసేస్తున్నా. టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి అయితే బెండకాయ తీసుకునేటప్పుడు అందరు ఇలా ప్రెస్ చేసి అయితే తీసుకుంటారు. అంటే ఇలా చినిగిందంటే లేతగా ఉందని అర్థం అనమాట. ఇలా ఇలా వెంటనే చినగాలి. కట్ అవుతే ఫ్రెష్గా ఉందని అర్థం. ఇది కట్ అవ్వట్లేదు చూడండి, ఫ్రెష్గా లేదని అర్థం. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకునేటప్పుడు చూస్తుంటే అనమాట. ఇక్కడ ఏమంటే మేము ఆర్డర్ పెట్టుకుంటాము, ఎలా ఉన్నా తీసుకోవాల్సిందే, ఇంకా చూసుకొని అయితే తీసుకోలేము. ఇలా చూడండి, బెండకాయలన్నీ సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇక ఆనియన్ అండ్ టమాటా అయితే తీసుకుంటాను. అండ్ 1 ఆనియన్ 1 టమాటా అయితే తీసుకుంటున్నాను. ఇక ఇవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక ఆనియన్ టమాటా అయితే కట్ చేసుకున్నాం. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుంటున్నా. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. సిమ్లో పెట్టేశాను. ప్యాన్ హీట్ అయ్యేలోపు మ్యాక్స్కి అయితే రైస్ అయితే పెట్టేసి వస్తాను. సో మ్యాక్స్కి అయితే రైస్ పెట్టేసి అయితే వచ్చాను. ఇక ప్యాన్ అయితే హీట్ అయ్యింది. ఇక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నా. మళ్ళీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా హీట్ అయింది. ఇంకా పోప్ దినుసులు అయితే వేస్తున్నా. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా.
నాకు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేకి టైం లేనప్పుడు నేనైతే ఇదైతే వాడతాను అనమాట. మదర్స్ రెసిపీ. సేమ్ మన ఇంట్లో చేసిన టేస్టే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలను అయితే వేసేస్తున్నాం. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నా. కాస్త మాటికి కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి బంకాయ ఎలా ఉందో, జిగురు అంత జిగురే, కానీ ఇదంతా పోతుంది అనమాట. కొంచెం మాటికి ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి ఎంత జిగురు వచ్చేసిందో కదా, కానీ ఇదంతా పోతుంది. చూసారు కదా, జిగురు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇక ఇప్పుడు పసుపు అండ్ సాల్ట్ అయితే వేసుకుందాము. 1/2 స్పూన్ అయితే పసుపు వేస్తున్నాం. సరిపడా సాల్ట్. అండ్ 5 మినిట్స్ తర్వాత కారం వేసుకుంటున్నా. మనం ఎంత తింటామో అంత కారం అయితే వేసుకోవాలి. అండ్ ధనియాల పౌడర్ వేస్తున్నా. అండ్ ఇప్పుడు టమాటా వేస్తున్నా. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. అండ్ 10 మినిట్స్లో దించుతామనే లోపు మనము ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అండ్ ఫైనల్గా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, జిగురు లేకుండా వచ్చేసింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి, జిగురు అనేది లేదు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ బెండకాయకి కాంబినేషన్ చపాతీ అయితేనే కదా బాగుండేది. చపాతీ కానీ అలాగే రోటీ కానీ బాగుంటుంది. నేనైతే చపాతీ పిండి అయితే ఆల్రెడీ తడిపి అయితే పెట్టుకున్నాను, సాఫ్ట్గా ఉంటాయని. ఇంకా చపాతీ అయితే చేసేసుకుందాం. ఆల్రెడీ మార్నింగ్ కూడా చపాతీ అనమాట. ఓకే అండి, ఇంకా బెండకాయ చపాతీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి అయితే చూద్దాము ఎలా ఉందో చూద్దాం. వేడివేడిగా ఉంది చపాతీ. కొంచెం కూడా జిగురు ఉండదన్నమాట.
చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోదండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.